రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడం కోసం చట్టసభల్లో విధులు నిర్వర్తించే శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, మంత్రులకు అందరికీ కలిపి క్రీడా పోటీలు నిర్వర్తించడం జరుగుతోంది. దీనివల్ల యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపడం కోసం, రాష్ట్రంలో క్రీడలను పెంపొందించడం కోసం జరిగే కార్యక్రమం ఇది ఒక భాగం. ఎంతో ఉత్సాహంగా అన్ని ప్రాంతాల వాళ్ళు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర అని తేడా లేకుండా కులాలకి, మతాలకు అతీతంగా అందరం కలిపి ఈ క్రీడల్లో పాల్గొనటం, దీని ద్వారా రాష్ట్రంలో ఒక స్ఫూర్తి కల్పించడం. గతంలో చంద్రబాబు గారు ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున క్రీడా ప్రాంగణాలు నిర్మించి అంతర్జాతీయ క్రీడాకారులు తయారవడానికి అవకాశం కల్పించారో, అదే విధానంలో ఆంధ్రప్రదేశ్లో కూడా క్రీడలను ప్రోత్సహించే లైన్లో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మేధావులకు కానీ క్రీడాకారులకు కొరత లేదు, కానీ సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. దానికోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ క్రీడా ప్రాంగణాలను అమరావతి కేంద్రంగా నిర్మించాలని, ఆ విధంగా గతంలో ఏ విధంగానైతే అన్ని రంగాల్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహించారు, అదే ప్రోత్సాహం ఇక్కడ ఇవ్వాలనే లక్ష్యంలో ఉన్నాం. శరీర దృఢత్వం, క్రమశిక్షణ కావాల్సి ఉంది. ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. మంచి జాతిని తయారు చేసే లక్ష్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ క్రీడా పోటీలు. మేము కూడా ఉత్సాహంగా పాల్గొని వారు యువతకు స్ఫూర్తినిచ్చడం కోసం కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము కూడా బహుమతులు స్వీకరించడం ఆనందంగా ఉందని తెలియజేస్తాం.